సైక్ సిద్ధార్థ్ మూవీ రివ్యూ. థియేటర్ చాలా ఖాళీగా ఉండే. అసలు ఈ సినిమా వచ్చిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. నేను ట్రైలర్ రియాక్షన్ యూట్యూబ్ లో పెడితే అసలు ఎవడు చూడలేదాన్ని. ఇది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ మూవీ. న్యూ ఇయర్ కి అనుకోకుండా రిలీజ్ అయింది. ఇది ఎప్పుడో 12th 25th అలా డేట్స్ అన్ని పోస్ట్ పోన్ అవుతూ న్యూ ఇయర్ కి రిలీజ్ అయింది. నాకెందుకో ఇది న్యూ ఇయర్ కి రిలీజ్ అవడమే యాప్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఇది యూత్ ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ఈ సినిమా ఓన్ ప్రొడక్షన్ లో నందు గారు ఈ సినిమాని తీశారు. నెగిటివ్ గా చెప్పి సినిమాని డౌన్ చేయడం నా ఉద్దేశం కాదు. బట్ బాలేని సినిమాని, యావరేజ్ ఉన్న సినిమాని కూడా సూపర్ ఉందని అయితే నేను చెప్పలేను. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నందు గారి పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్. ఈ సినిమా చూసినంతసేపు పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి వైబ్స్ రెండు మనకు కనిపిస్తుంటాయి. స్టోరీ పరంగా కానీ చూపించడం పరంగా కానీ. కాకపోతే కంప్లీట్గా ఒక బోల్డ్ అటెంప్ట్. చాలా షార్ట్స్లో అసలు ఎందుకు ఇంత బోల్డ్గా వెళ్ళారు అనేది కూడా అనిపిస్తుంది. నార్మల్గా నేను సినిమా స్టోరీలు అసలు రివీల్ చేయను, బట్ దీని స్టోరీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. హీరో అండ్ ఒక అమ్మాయి ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ అమ్మాయి హీరోని మోసం చేసి బిజినెస్లో కూడా మోసం చేసి వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి మనోడు అర్జున్ రెడ్డి టైప్లో సైకిక్గా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ అలాంటి టైంలో భర్త టార్చర్ భరించలేక సర్వైవ్ అవుతున్న ఒక అమ్మాయి ఇతని లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది సినిమా స్టోరీ. కాబట్టి న్యూ ఇయర్ రోజు టికెట్ రేట్స్ కూడా తక్కువే ఉన్నాయి కాబట్టి 99 రూపీస్ 100 రూపీస్ లోపే ఉన్నాయి కాబట్టి మీరు చూడాలనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఫాలో చేయకుండా చాలా మంది చూస్తున్నారు. మీరు ఫాలో చేస్తేనే ఇలాంటి వీడియోస్ చేయాలని కిక్ వస్తుంది. ఈ వీడియోకే మనం 1000 ఫాలోవర్స్ అయిపోతే బాగుంటుంది కదా. కొంచెం అత్యాసే, బట్ న్యూ ఇయర్ కదా కొంచెం ఎక్కువగా కోరుకుందాం. దట్స్ ఇట్. బాయ్.